ఇప్పుడు మనకు విలేజెస్ లో చూసుకున్నాం యా ప్రభుత్వంలో బాగుందంటారు? మాకు టీడీపీ గవర్నమెంట్ లో బాగుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం లేదంటే మాకేం లేదు. అది ఎందుకు అట్లా అంటున్నారు? మీకేం రావట్లేదా? రావటం ఏం లేదు, రైతు భరోసా పడుతూ ఉంది. మీకు మా పెన్షన్ ఎవరు లేదు, మా ఇంట్లో పెన్షన్ ఎవరికి లేదు. మా ఎవ ఉంది, మా ఎవ మేము కూడా పెన్షన్ ఇవ్వలేదు. మా తమ్ముడు కూడా అనారోగ్యంతో చనిపోయిన వాడు కూడా ఏం కానీ డెవలప్మెంట్ మాకేమి చేయలేదు వాళ్ళు ఎవరు. ఇప్పుడు ఆ రోజు అతను వచ్చి ఒక ప్రాబ్లం వల్ల చనిపోయినాడు. ఆయన దీనికి కూడా వీళ్ళు వాళ్ళ టీడీపీ కూడా 10,000 రూపాయలు సహాయం చేసినారు, కానీ వాళ్ళు రూపాయి కూడా సహాయం చేయలేదు మాకు. అదే ఇప్పుడు రైతు పరంగా చూస్తున్నాము, ఎక్కడ చూసినా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది రైతులకి. ఈ ప్రభుత్వం వచ్చిన 90% డ్రిప్ ఇరిగేషన్ ఉండే, ఇప్పుడు 90% కూడా లేదు, ఎక్కువ పెంచేసినారు. డ్రిప్ ఇరిగేషన్ అనేది ఫస్ట్ దాన్ని కనిపెట్టి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడే. 3KR కానీ 2KR కానీ అంతా చేసింది చంద్రబాబు నాయుడు. మాకంతా 3KR లో మొత్తం మా చేనులకంతా అప్పట్లోనే మేము వేసినాము. మళ్ళీ ఇప్పుడు డీడీ కట్టాలంటే ఇప్పుడు 10,000 ఉంది, ఇప్పుడు 14,000 కట్టమంటారు ఎకరాకు. ఇప్పుడు ఒక మామూలుగా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా చూస్తున్నాము, బాగుండే వాళ్ళకే కొన్ని రకాలుగా చూస్తున్నాం. కొంతవరకు వికలాంగులు కూడా ఉన్నారు. వికలాంగులు కూడా ఎలాంటి సదుపాయం లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక 3 చక్రాల బండి కావచ్చు, స్కూటీ ఇచ్చినారు. దానిపైన ఒక సైకిల్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే ప్రతి దోంట్లోనే ఇప్పుడు అన్ని ఆయన చేసినదే కనపడుతుంది అంటున్నారు కొంత. అవును, ఖచ్చితంగా అది ఇప్పుడు వాస్తవమైన మాట. అది నెంబర్ 1 నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు మనకు లేకపోతే ఊర్లో సిమెంట్ రోడ్ కానీ ఉప్పంక నుంచి ఇడి నుంచి సిమెంట్ రోడ్ ఆర్డర్ చేసినాము, ఇది నికంపల్లి వరకు తార్ రోడ్ వేసినారు. కానీ ఇప్పుడు దానికి గుంతలు పడేదానికి బట్టి కూడా చేసేకి లేకుండా పోతా ఉంది విషయం అది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఆయన ఉన్నప్పుడు కరెంటు ఎలా ఉండేది? మీకు కరెంటు బాగుండే. 9 ఖచ్చితంగా 9 ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న లేదు, మొన్న ఒక 3/4 అవర్ ఇచ్చిన కరెంటు రానేలేదు. నిన్న ఏదో పర్వాలేదు, ఈ రోజు సుమారుగా ఇస్తూ ఉన్నాడు అంతే. ఇప్పుడు కరెంట్ ఒక వారం నుంచి చాలా ప్రాబ్లం, కరెంట్ చాలా ప్రాబ్లం. ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది తెలియకుండా ఉంది రైతులు. ఇప్పుడు మెయిన్ ఏమంటే ఎండాకాలం కూడా ఇట్లా ఆఫ్ కాలేదు, ఎండాకాలం కూడా కాలేదు. ఇప్పుడు మంచి వర్షాకాలమే కాబట్టి కరెంటు ఒక రోజు 1 అవర్ ఇస్తే ఇంకో రోజు శుద్ధిగా కరెంటే ఉండాలి. అదే దాన్ని ప్రజాప్రతినిధులు దాన్ని ప్రశ్నిస్తే దాని సమాధానం కూడా లేదు ఇంతవరకు. స్పందించేది లైన్ మ్యాన్ చేస్తే ఫోన్ చేస్తుంది అనుకో, ఏమైనా చేసేది మాకు హెడ్ ఆఫీస్ మాకు మెసేజ్ రాలేదు, ఆ పెద్ద లైన్ ఆఫ్ అయిపోయింది, 4 అవర్ తాళి వస్తుంది, 3 అవర్ తాళి వస్తుంది చెప్తా ఉన్నారు అంతే. వాళ్ళు చెప్పేది అంతే, ఇంకేం లైన్ మ్యాన్లు ఏమి ఏడికి అయితే వచ్చినప్పుడు తోలుకుండా అదే ఫ్రీ కరెంట్ ఉచిత కరెంటే కదా మీకు, వచ్చినప్పుడు తోలుకుండా అంటారు అంతే. వాళ్ళు వచ్చినప్పుడు తోలుకుండా అంటే ఇప్పుడు ఉన్న పంటల పరిస్థితి అది కూడా కరెక్ట్ గా మెసేజ్ పెట్టారు, చెప్పరు కదా మనకు. ఈ టైం ఇప్పుడు వస్తుందంటే మన లైన్ మ్యాన్ ఫోన్ చేసి ఎంత చెప్పు వస్తుంది కరెంట్, నేను లేదు మొన్న 12 కంటే మళ్ళీ చేస్తే మన 3 గంటలకు ఇచ్చారు కరెంట్, నేను లేదు మన 3 గంటలకు కరెంట్ ఇచ్చినారు. అంటే ఇష్టపరంగా ఇస్తున్నారు, కరెంట్ వరకు టైమింగ్ లేదు. ఈ పొద్దు తెల్లవారు కరెంట్ అంటే మధ్యాహ్నం కూడా ఇవ్వచ్చు, లేదా మధ్యాహ్నం కూడా తెల్లవారు కూడా ఇవ్వచ్చు, అది చెప్పలేము. కరెంట్ బిల్లులు కూడా చూసుకుంటే బిల్లులు ఎక్కువ వస్తా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వచ్చేది మీకు? అప్పుడు వచ్చే 2 నెలలకు 300 వస్తూ ఉండే, ఇప్పుడు 2 నెలలకు 750 రూపాయలు 800 వస్తుంది. 2 నెలలకి 2 నెలలకి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఇప్పుడు మీకు పెంచిందంటే ఇప్పుడు 4 సార్లు పెంచినారు కరెంట్ ఛార్జ్, 4 సార్లు పెంచేసినారు కరెంట్ ఛార్జ్. ఇప్పుడు రైతు అనేవాడు ఒక గతంలో ఉన్నప్పుడు అంత తక్కువగా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా పెంచుకుంటూ పోతా ఉంటే రైతు అనేవాడు దాన్ని ఎలా తట్టుకోగలరు అంటారు? రైతుల కంటే ఏం చేయదు, రైతుదే నాశనం అవుతా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారం రోజులు అయిన ట్రాన్స్ఫార్మర్ వచ్చేదానికి, ఒక పోయిన శుక్రవారం కాల్చడానికి మన శుక్రవారం కరెంట్ సర్వీస్ ఇచ్చినారు ట్రాన్స్ఫార్మర్. అయితే లైన్ కట్టింది, ఇది ఎత్తుకుపోయి కట్టి ఇస్తారంట మనకు, ఇంకేం పీసులు ఏం ఎక్స్ట్రా పీసులు లేదంట, ట్రాన్స్ఫార్మర్ కూడా లేదంట, అది కూడా లేదు. అది కట్టి పీసులు ఇంకేం కంపెనీ నుంచి పీసులు వచ్చేది లేదు, ఎత్తుకుపోయి ఇవ్వడము, దీని కట్టి కూడా ఇవ్వడమే అంతే. రీప్లేస్మెంట్ చేసేది వాళ్ళు. అంటే కొత్తగా ఎలాంటి ఇది లేదు, కొత్తగా ఎలాంటి ఇది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పోయిన వెంటనే తక్షణం మనకు ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టి దాన్ని మార్చుతా ఉంటారు, అలాంటి సదుపాయాలు ఉండే. ఇప్పుడు ఇదంటే కూడా ఇప్పుడు ఫస్ట్ ఆఫీస్ ఖర్చులకి 2,000 అడుగుతారు, 2,000 ఇచ్చేస్తేనే వాడు దాన్ని చేసి ఏఈకి ఎలా ఎండీకి ఎలా చెప్పేసి మళ్ళీ వచ్చినాక అట్లా ట్రాన్స్ఫర్ బాడీకి మంది, వాడు వచ్చి పనిచేసేదానికి మంది, అన్ని మనము చేసేదానికి మనకి కనీసం అంటే దానికి 5,000 రూపాయలు అయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ దాన్ని ఖాళీ ఎత్తుకొచ్చి దించి పెట్టిన దానికోసం. అదే రైతు పరంగా ఇప్పుడు సచివాలయం ఉన్నాయి, ఆ సచివాలయం వ్యవస్థ ఎలా ఉందంటారు? సచివాలయం వ్యవస్థ అంటే అగ్రికల్చర్ సారు పర్లేదు మనకు, అది దాంతో డోకాలేదు. మనకి వీరే వచ్చిందని చెప్తాడు, కంప్లైంట్ వచ్చిందని చెప్తాడు, పలానా ఇది వచ్చిందిరా వచ్చి మీరు తీసుకోండి అని చెప్తాడు. ఆ సచివాలయం మనకేమి ఇబ్బంది. అది సచివాలయం గురించి రైతు భరోసాలో ఉండే ప్రకాష్ సార్ నెంబర్ 1, ఆయన పైన మనకు డోకాలేదు. ఏం ఒక్క విషయం వచ్చినా చిన్నగా ఏమైనా వచ్చినా కూడా ఇట్లా వచ్చిందా మీరు తీసుకోపోండి, ఎరువులు వచ్చింది తీసుకోపోండి, గింజలు వచ్చింది తీసుకోపోండి, శనకాయలు వచ్చింది అది చెప్తాడు. ఓకే, అది దాంతో మనకు ప్రజలకి అది ఇప్పుడు వాళ్ళు పెట్టే పథకాలు సంక్షేమ పథకాలు కావచ్చు, ఇట్లా వేరే ఎంతవరకు మేలు జరుగుతుందంటారు? సంక్షేమ పథకాలు అంటే కొందరికి అది
కొందరికి అందరికీ సంక్షేమ పథకాలు మనకు చెప్పడం లేదు. ఎందుకంటున్నారు అన్నమాట? అవును, ఇప్పుడు అది జెన్యున్ గా ఉంటే కరెంట్ బిల్లు 100 యూనిట్లు పోతే నీకు అమ్మఒడి లేదు, మళ్ళీ పోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే నీకు ఇది లేదు, నీకు ఏమైనా ఇది ఉంటే దాంట్లో ఏదో కొన్ని ఉంటాయి కదా, కాలేజీకి స్కూల్కి పోకపోతే 75-8% అటెండెన్స్ లేకపోతే దానికి ఇది లేదు, కొన్ని కండిషన్లు పెట్టి కదా అమ్మఒడి. ప్రతి ఒక్క ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చినారు. ఇప్పుడు మధ్యలో వచ్చినాక దాన్ని కూడా తీసేసి ఉన్న దాంట్లో కూడా ఊడిపోయేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ 15,000 అనేక 14 అనేక 13,000 వచ్చింది. ఇప్పుడు అమ్మఒడి కూడా అంతే. దాంతో దగ్గర ఒక సంవత్సరానికి 1000. ఈసారి చూసుకుంటే 6,000 కూడా పడినాయి, కొంతమందికి పడినాయి. అది మనకు తెలియదు, అది మా ఇంట్లో ఎవరికి పడలేదు కాబట్టి మనకు తెలియదు. కొంతమందికి అలా కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మనకు 30 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? 30 పరిపాలనే బాగుంది, 30 సంవత్సరాల పరిపాలనే బాగుంది. మాకు 4 సంవత్సరాల పరిపాలన మాకు చాలా అధ్వానంగా ఉంది. ఏం కానీ మాకు ఏదైనా ఒక కంప్లైంట్ ఏం లేదు. బండి వచ్చిన రైస్ బండి వస్తా ఉంటే 2 ఏళ్ళ నుంచి అది కూడా ఆగిపోయింది. మాకు ఇంటింటికి సరుకులు అన్నారు, అది కూడా సక్రంగా ఏదంటే చక్కెర ఉంటే బ్యాళ్ళు ఉంటే వెళ్దు, బ్యాళ్ళు ఉంటే చక్కెర ఉంటే వెళ్దు, ఓన్లీ రైస్ మాత్రం వేసేసిపోతా ఉన్నారు. అది ఇప్పుడు 2 నెలల నుంచి అది కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదంట, వాళ్ళు కూడా బండ్లు కూడా వచ్చేది లేదు. పోయి ఇప్పుడు మామూలుగా ముందు ఎట్లుంటే స్టాప్ వేసుకుని ఆ టైప్ స్టాప్ వేసుకొస్తాం, మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన చెప్పిన పరిపాలన ఏదైనా సరే ఇంటింటికి అన్నాడు, దాన్ని సక్రంగా ఎక్కడ అమలు పరచలేదు. ఇప్పుడు ఒక చోటకి పోయి బండి నిలుపుకొని ఊర్లో ఒక 50 ఇండ్లు వాళ్ళు వచ్చి అక్కడ వేసుకోవాలా, ఒక చోటే బండి ఆపుతున్నారు. అది కూడా ఒక చోట ఇంటింటికి సరుకులు అన్నా కూడా అది ఒక ఇంటింటికి రావడం లేదు కదా, ఒకదా పెట్టేస్తే 50 మంది 10 మంది చేసుకోకపోవడం అంతేగాని ఇది కూడా దానికన్నా అది ఇది ఏమి బయోమెట్రిక్ పని చేయలేం లేదు. ఒకసారి పెట్టుకుంటే ఒక గంటకు ఒక మనిషికి వేస్తే అది ఎంత మనిషికి వేసినా అది ఇంటింటి సరుకులు ఆడవుతుంది, ఏడే పని చేయగవుతుంది. ఒకసారి బట్టలు పెట్టి పని లేకపోతే వచ్చేదప్పా నీకు నెక్స్ట్ రాప్ అంటారు, వాడు ఉండి కాసి రాకపోతే వాడు గమ్మున వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇట్లాంటి దీంట్లో ఈసారి వీళ్ళు ఒక రైతు అనే వాడిని పక్కన పెట్టి, ఆ రోజు ఓట్లేసి గెలిపించిన నాయకులు వీళ్ళు, ఆ రైతు అనే వాడిని పక్కన పెట్టి కొద్దిగా బడా నాయకులు మనం గెలిచినాక మందే అవా అన్నట్టుగా వాళ్ళు రాజకీయ పరంగా కొంతమందిని వేధిస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. అది వాస్తవమైన మాట. అది ఎంతవరకు సాధ్యమంటారు? అది కరెక్ట్, 100%, అది 100% కరెక్టే. రైతులకు మేలేదు. వాడేదో వాళ్ళ పార్టీ పరంగా మండల కన్వీనరు, జడ్పీటీసీ, ఎంపీటీ, సర్పంచులు వాళ్ళ రేసుకోలు ఉంటే వాళ్ళు ఇదంటారే కానీ ప్రజలకు వచ్చి ఏం కానీ ఊరికే గడప అంటే ఊరికి వచ్చినారు, ఏం వచ్చింది చూసేసి బుక్కలో చూసేసి నీకు ఇది వచ్చింది లేదంటే లేదబ్బా కరెక్ట్ చేస్తాంలే, కరెక్ట్ చేస్తామని. మాది నా పైన ఉంటే 3 ఎకరాల 79 సెంట్లు భూమి ఉంది, దాని వాళ్ళు ఈ పాస్బుక్లో వచ్చి 2 ఎకరాలు ఇచ్చినారు, ఇంకొక ఎకరం ఆడిపోతుంది. ఎక్కడ పోయింది అడిగితే లేదు వేరే అడగమంటే వేరే అడగండి సార్ అని చెప్తే సార్ అంటే నా ఎంత అదేం చేసుకుంటాము, అదేం ప్రాబ్లం లేదు, అదేం ఇబ్బంది లేదు, ఇదంతా ఊరికే నామకేవస్కి పాస్ పుస్తకాలే కానీ దీంతో ఏం కానీ బెనిఫిట్ లేదు. ఈ రోజు మీ భూముల్లో ఒక సర్వేరాలు నాటి ఆయన జగనన్న పేరేసి ఇప్పుడు ఒక ప్రభుత్వం పేరేసినా కూడా ఎవరికి ఇదనేది కాదు. ఇప్పుడు వీళ్ళ సొంత పేర్ల ద్వారా రాళ్ళు వేసుకుని పాస్బుక్లకి ఆయన ఫోటోలు వస్తూ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100% ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పాస్బుక్ అంటే ముంద పాస్బుక్లు ఎట్లుంటే ఊరికి అది దాంతో బొమ్మ, మన ఆంధ్రప్రదేశ్ బొమ్మతో సహా రైతు పేరు, వాళ్ళ నాయన పేరు, భూమి ఎంత, సర్వే నెంబర్ ఏమి, నీ ఖాతా నెంబర్ ఏమి, నీకు ఎంత ఉంది ల్యాండ్ అనేసి దాంతో పాస్ పుస్తకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే వీళ్ళు వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర ఫోటో, జగనన్న వీళ్ళు ఫోటోలు వేసి ఊరికే ఈడ ప్రింట్ చేసిన మాదిరి కాదు. ఆ భూములు కూడా వాళ్ళు ఇచ్చినట్టే ఉంది. అది కూడా ఇంకోటి ఏమంటే దాన్ని ఎత్తుకోపోయి బ్యాంకులో పెడితే ఎత్తుకోపోయినా ఎవరో మీకు ఇచ్చినారు అంటారు. బ్యాంకులో ఏం లోన్ అడిగితే దీనికి లోన్ కూడా రూపాయి కూడా దీనికి చెప్పినారు. అది అప్పుడు చెప్పొచ్చు, ఏదో వచ్చేదానికి రాజకీయాలకి అబద్ధాలు చెప్పొచ్చు, ఏమో చేయొచ్చు. అది వాస్తవంగా చెప్పాలంటే అబద్ధాలు అనేది కొందరికి 100% అది 100% అది కరెక్టే. ఇప్పుడేం చెప్పి నేను కూడా చెప్తానంటే రేపు నేను వచ్చేసి అన్ని చేస్తానంటాడు, అది కొద్ది చేసేకైతే కొన్ని అన్ని చేసేక వెళ్తుంది. ఏదో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఇది కరెక్ట్ కాదు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఈసారి మనకు స్టేట్ వైజ్ కావచ్చు, ఇట్లా మనకు మండల వైజ్ కావచ్చు, ఈసారి అవకాశం ప్రజలు ఎవరికి ఇస్తారంటారు? ఈసారి 100% 100% టీడీపీకి ఇస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అవును సార్, మార్పు అనేది జనాల్లో కొందరు న్యూట్రల్ గా ఉన్నారు, మీకు తెలియదు. కొందరు ఏమంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే మనం పార్టీ పరంగా ఏమో చెప్పమంటో వాళ్ళు ఇది అది కట్ చేస్తామని కొందరు భయపెడతా ఉన్నారు. ఓపెన్ గా చెప్పాలంటే భయపెడతా ఉన్నారు. కానీ ఆ టైంకి సీక్రెట్ గా ఏం చేయాలో చేసేది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, ప్రతి ఒక్కరికి. అది చేసే టైంకి ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అది చేస్తారు. ఈసారి ప్రజల్లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది, కరెక్ట్ గా వస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు ఈ 40 సంవత్సరాలుగా, ఇట్లాంటి ఈ 4 సంవత్సరాల రాజకీయం మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి నాకు 40 సంవత్సరాలు అయితే ఉంది,
కానీ ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లా రౌడీ రాజకీయాలు, దౌర్జన్యాలు కానీ ఏడ కానీ ఒక మీటింగ్ పెడితే ఏడపోయిన 10 మనిషి పోతే మీటింగ్ చేస్తే వాళ్ళు వచ్చి కొట్టడం, మూవీలో ఇదనేది గలాట్లు పెట్టడం ఇదే జరుగుతుంది. కానీ మాకు 40 సంవత్సరాల నుంచి ఇంతవరకు కుప్పంలో గలాట అయింది కానీ ఇంతవరకు నేను చరిత్రలో చూడలేదు. ఇది వరకు ఏడాది చూడలేదు. నేను కూడా విలేజ్లో కూడా అంతే, వాళ్ళు వచ్చేది వాళ్ళే దౌర్జన్యం చేసేది అంతే. కానీ వాడు ఏం చేసేది ఏం లే, ఊరికే పెట్టేస్తే వాళ్ళు వచ్చేది బండ్లు ఎత్తుకొచ్చేది. కుప్పంలో ఏం మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏం కలెక్టర్లు పెట్టినారు, మొన్న చంద్రబాబు వచ్చినప్పుడు ఏం కలెక్టర్లు పెట్టినారు. చాలా ఇదంతా చాలా దౌర్జన్యాలు జరుగుతూ ఉంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈసారి స్టేట్ వైజ్ కావచ్చు, ఇట్లా మనకు మండల పరంగా ఈసారి ఏ జెండా ఎగురుతుందంటారు? టీడీపీ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. మెజార్టీ ఎంత రావచ్చు అంటే? మెజార్టీ వాళ్ళు చెప్పినారు 1,00,000 అనేది, అది నా మనసాచి నేను చెప్పను. ఒక 60-70 వేల వరకు మెజార్టీ తీసుకురావచ్చు ఖచ్చితంగా. అది నేను ఓకే, నేను దానికి ఒకటే స్పందిస్తాను. థ్యాంక్ యూ.